నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. తులారాశి వారందరికీ ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా అంటే చాలా ప్రత్యేకం. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పడిన బాధలకు, ఎదుర్కొన్న అవమానాలకు ఒక ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. తులారాశి వారిని నాశనం చేయాలని చూసిన వాళ్ళ ఆట, మీ వెనక గోతులు తవ్విన వాళ్ళ కుట్రలు మే 30 పౌర్ణమితో పూర్తిగా ముగియబోతున్నాయి. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంత బాధ, ఎంత టెన్షన్, ఎంత అవమానం వచ్చినా ఇప్పుడు ఆ దరిద్రం అంతా వదిలిపోయి పరిస్థితి మెల్లగా మీ వైపు మారబోతోందని జ్యోతిష్య, గ్రహస్థితి సూచనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా మీ ఎదుగుదల చూసి అసూయపడిన వాళ్ళు, మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మానసికంగా బలహీనంగా చేయాలని చూసిన వాళ్ళు, మీ అదృష్టం ఇక్కడితో ఆగిపోవాలని, మీరెప్పటికీ బాగుపడకూడదని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ కర్మఫలాన్ని, తాము చేసిన పనుల ఫలితాన్ని అనుభవించే పరిస్థితి మీ కళ్ల ముందే కనిపిస్తోంది. వాళ్ళిప్పుడు భయపడటం మొదలుపెట్టారు. మీ ఏడుపుకు కారణమైన వాళ్ళు ఇప్పుడు అదే ఏడుపు ఏడ్చే పరిస్థితి రాబోతోంది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ మే 30 పౌర్ణమి రోజు మీరు ఒక చిన్న పరిహారం, ఒక చిన్న పని చేయకపోతే మాత్రం మీ చుట్టూ ఇన్ని రోజులుగా తిరుగుతున్న ఆ నెగిటివ్ ప్రభావం, ఆ నరదృష్టి పూర్తిగా తొలగకుండా మళ్ళీ మీ జీవితంలో ఏదో ఒక రూపంలో సమస్యలు తీసుకురావచ్చు. కాబట్టి ఆ పరిహారం ఏంటి, ఆ రోజు ఏం చేయాలి అనేది నేను విపులంగా చెప్తాను. అయితే ముందుగా తులారాశి వారు ఒక విషయం నిజాయితీగా మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు ఎవరినో ప్రాణంగా నమ్మి దారుణంగా మోసపోయారా? మీ మంచితనం చూసి, మీ ఎదుగుదల చూసి మీ చుట్టుపక్కల ఉన్న కొందరు తీవ్రంగా అసూయ పడుతున్నారని, మీ మీద కులుకుంటున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎంత కష్టపడి పనిచేసినా పనులు అవ్వాల్సిన చివరి నిమిషంలో చేతికి వచ్చినట్టే వచ్చి అకారణంగా ఆగిపోతున్నాయా? ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న మీ ఇంట్లో ఇప్పుడు ప్రశాంతత అనేది లేకుండా పోయిందా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా, డబ్బు చేతికి వచ్చినా అది నిలవకుండా నీళ్లలాగా ఖర్చయిపోవడం, మనసులో ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఒక టెన్షన్ ఉండటం, రాత్రిలు నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా ఉన్నాయా? ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మానసిక వేదన మీ జీవితంలో కూడా ఉంటే దయచేసి కింద కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే మీకు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో, మీరు దేని గురించి బాధపడుతున్నారో కూడా కామెంట్లో స్వేచ్ఛగా రాయండి. మీ బాధ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ తులారాశికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన, రహస్యమైన విషయాలు ప్రతిరోజు మీకోసం ఎంత కష్టపడైనా సరే వెతికి తీసుకొస్తూనే ఉంటాం. తులారాశి వారి అసలైన మనస్తత్వం, మీ మంచితనమే మీకు శాపమా? తులారాశి వారు సాధారణంగా 100కి 100% చాలా మంచివాళ్ళు. కలలో కూడా ఎవరికీ చెడు చేయాలని, ఎదుటివాడు నాశనం అయిపోవాలని అస్సలు అనుకోరు. వీరికి పగ, ప్రతీకారం లాంటివి పెద్దగా తెలియవు. ఎదుటివాళ్ల కంట్లో నీళ్లు చూస్తే ఆ బాధను తమ సొంత బాధలా భావిస్తారు. జేబులో 10 రూపాయలుంటే సహాయం అడిగిన వాడికి 8 రూపాయలు ఇచ్చేసి తాము 2 రూపాయలతో సర్దుకుపోయే గొప్ప త్యాగగుణం తులారాశి వారిది. అందుకే మీ జీవితంలో చాలాసార్లు మీకు బాగా దగ్గరైన వాళ్లే, మీ ఇంట్లో తిన్న వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మోసం చేసే పరిస్థితి వచ్చింది. మీరు మీ జీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. డబ్బు రూపంలో, సలహాల రూపంలో, కష్టకాలంలో అండగా నిలబడి వాళ్లను ఆదుకున్నారు. కానీ నిజంగా మీకొక అవసరం వచ్చినప్పుడు, మీకొక కష్టం వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మీ వెనక నిలబడాల్సిన వాళ్ళు చాలామంది ముఖం చాడేశారు, మీకు నెమ్మదిగా దూరమయ్యారు. మీ పెదవులపై ఉండే నవ్వు వెనకాల మీరు గుండెల్లో ఎంత సముద్రమంత బాధను దాచుకున్నారో కూడా చాలామందికి తెలియదు. మీరు బయటకు అందరితో కలుపుగొల్లుగా సంతోషంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కెరియర్ ఏంటి, నా అప్పులెలా తీరాలి అని చాలా టెన్షన్తో జీవిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక విచిత్రమైన, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నడుస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అడుగడుగున అడ్డంకులు రావడం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి, అస్సలు అర్థం లేని విషయాలకి పెద్ద పెద్ద గొడవలు పెరగడం, అనుకోకుండా ఆసుపత్రి ఖర్చులు లేదా వాహన రిపేర్ల వల్ల డబ్బు నీళ్లలాగా ఖర్చవడం, ప్రాణంగా నమ్మిన వాళ్లే మోసం చేసి మీ మీద లేనిపోని నిందలు వేయడం, ఇవన్నీ కూడా ఒక చెడు ప్రభావం, మీ మీద పడిన ఒక భయంకరమైన నరదృష్టి వల్లే జరుగుతున్నాయని చాలామంది జ్యోతిష్య, వాస్తు నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. మే 30 పౌర్ణమి మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. మే 30 పౌర్ణమి రోజు చంద్రుడి ప్రభావం, ఆకర్షణ శక్తి భూమి మీద చాలా బలంగా ఉండబోతోంది.
తులారాశికి అధిపతి అయిన శుక్రుడికి ఈ పౌర్ణమి చంద్రుడికి ఉన్న ప్రత్యేకమైన అనుసంధానం వల్ల ఈ సమయంలో తులారాశి వారిపై ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ క్రమంగా శాశ్వతంగా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా మీపై ఎప్పటినుంచో అసూయతో చూసిన 2 లేదా 3 వ్యక్తుల అసలు రూపం బట్టబయలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీ ముందే మీ వాళ్లలా, మంచివాళ్లలా నటిస్తూ నీకు నేనున్నాను కదా అని భుజం మీద చెయ్యి వేసి వెనకాల మీ అవకాశాలు లాగేసుకున్న వాళ్లే ఇప్పుడు మీ నుంచి మెల్లగా దూరమవుతారు. ఎందుకంటే వాళ్ల అసలు ఉద్దేశం, వాళ్ల కుట్రలు మీకు, నలుగురికి తెలిసిపోతాయన్న భయం వాళ్లలో మొదలయ్యింది. కొందరికైతే తమకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు, తమ గురించి చెడ్డగా ప్రచారం చేసిన వాళ్ళు ఎవరూ సాక్ష్యాలతో సహా స్పష్టంగా తెలిసే పరిస్థితి కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో మీలో మీరొక విషయం గమనించారా? ఎవరినీ నమ్మలేని ఒక అభద్రతా భావం రావడం, చిన్న మాటకే మనసు తీవ్రంగా బాధపడటం, రాత్రిళ్ళు ఏవేవో ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టకపోవడం, రేపు ఏం జరుగుతుందో అన్న భయం మనసులో నిరంతరం ఉండటం, ఇవన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతున్న, మీ ఇంట్లో తిష్టవేసిన నెగిటివ్ ఎనర్జీ సంకేతాలే. కొందరికైతే ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవచ్చు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి టెస్టులు చేయించుకున్నా డాక్టర్లు అన్నీ బాగానే ఉన్నాయని, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పినా సరే మనసులో మాత్రం ప్రశాంతత ఉండదు. ఎప్పుడూ ఏదో అనారోగ్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా విపరీతమైన తలనొప్పి, మెడనొప్పులు, చిన్న పని చేసినా విపరీతమైన ఒత్తిడి, కారణం లేని అలసట ఎక్కువగా ఉండొచ్చు. కానీ తులారాశివారు ఇక ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆ దరిద్రపు పరిస్థితి మెల్లగా మారబోతోంది. తులారాశి మహిళలకు మరియు పురుషులకు ప్రత్యేకం. తులారాశి మహిళల విషయానికి వస్తే ఈ పౌర్ణమి మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన మార్పు తీసుకురాబోతోంది. మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేక చాలా కాలంగా గూడు కట్టుకుని ఉన్న మానసిక వేదన, ఆ బాధ తగ్గుతుంది. కుటుంబంలో ఇన్ని రోజులు మీ శ్రమకు సరైన గుర్తింపు లేదు. కానీ ఇక నుంచి మీ మాటకు, మీ సలహాకు ఇంట్లో అత్తింటి వారి దగ్గర, బంధువుల దగ్గర విలువ పెరుగుతుంది. భర్తతో లేదా కుటుంబ సభ్యులతో ఇన్నాళ్ళు ఉన్న చిన్న చిన్న అపార్థాలు, ఈగో సమస్యలు తగ్గి మళ్ళీ పాత ప్రేమ చిగురించే అవకాశం ఉంది. కొందరికి పుట్టింటి వైపు నుంచి లేదా డబ్బు సంబంధించి ఒక మంచి వార్త వినిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఇది అవ్వాలి దేవుడా అని ఎదురుచూస్తూ ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని ఒక్కసారిగా ఈ పౌర్ణమి తర్వాత పూర్తయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లే, మీ క్యారెక్టర్ని తప్పుపట్టిన వాళ్లే ఇప్పుడు నిజం తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు రావడానికి, మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీ మౌనమే వాళ్ళకి అతిపెద్ద చెంపపెట్టు కాబోతోంది. తులారాశి పురుషుల విషయానికి వస్తే మీకు కూడా ఈ సమయం కెరీర్ పరంగా చాలా కీలకం. ముఖ్యంగా ఎన్నో రోజులుగా కష్టపడి ఇంటర్వ్యూలిస్తూ ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఊహించని మంచి అవకాశం రావచ్చు. వ్యాపారంలో నష్టాలతో, అప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పెట్టుబడుల రూపంలోనూ, కొత్త కస్టమర్ల రూపంలోనూ ఒక కొత్త మార్గం, ఒక ఆశాకిరణం కనిపించవచ్చు. ఎప్పటినుంచో మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు సమస్యలు, ఆస్తి పంపకాల సమస్యలు లేదా భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు క్రమంగా దేవుడి దయ వల్ల ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ మీద నమ్మకం కోల్పోయి వీడిక జీవితంలో పైకి రాడు, వీడు వేస్ట్ అని మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు మీ సక్సెస్ చూసి మళ్ళీ మీ విలువ అర్థం చేసుకుంటారు. ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. మే 30 పౌర్ణమి రోజు తప్పకుండా చేయాల్సిన పరిహారం. కానీ ఇక్కడ మీరు ఏమరుపాటుగా ఉండకూడదు. తప్పకుండా చేయాల్సిన ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన పని ఉంది. మే 30 పౌర్ణమి రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర, అంటే మెయిన్ డోర్ బయట కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి ఒక మట్టి ప్రమిదలో శుద్ధమైన ఆవు నెయ్యితో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత అక్కడే నిలబడి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఈ పౌర్ణమి వెలుగుతో పూర్తిగా తొలగిపోవాలి. నా జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ సజావుగా సాగాలి అని ఎంతో భక్తితో మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ చిన్న పని చేయడం వల్ల
మీ ఇంట్లో మీ చుట్టూ ఎన్ని రోజులు పేరుకుపోయిన ఆ నెగిటివ్ ప్రభావం ఒక్కసారిగా తగ్గి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, అప్పటి నుంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. చాలామంది ఇలాంటి పరిహారాలు విన్నప్పుడు ఇవన్నీ నిజమా, కేవలం ఒక దీపం వెలిగిస్తే కష్టాలు పోతాయా అని సరదాగా తీసుకుంటారు, కొట్టుపారేస్తారు. కానీ కొన్నిసార్లు మనసుకు నమ్మకం కూడా చాలా అవసరం ఫ్రెండ్స్. భక్తితో నమ్మకంతో ఒక చిన్న అడుగు వేస్తే ఆ దేవుడు మీకు 10 అడుగులు ఎదురొస్తాడు. రాబోయే 11 రోజులు మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త. ముఖ్యంగా ఈ మే 30 పౌర్ణమి తర్వాత వచ్చే 11 రోజులు తులారాశి వారికి అత్యంత సున్నితమైనవి, చాలా ముఖ్యమైనవి. ఈ 11 రోజుల సమయంలో మీరు చెయ్యకూడని ఒకే ఒక్క పని మీ రహస్యాలు చెప్పడం. అవును, ఎవరికీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ పూర్తిగా చెప్పకండి. మీకు రాబోయే డబ్బు విషయాలు, మీ బిజినెస్ ఐడియాలు, మీ భవిష్యత్తు నిర్ణయాలు, మీ ఇంట్లో జరిగే కుటుంబ సమస్యలు లేదా గొడవలు ప్రతి ఒక్కరితో, వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే, స్నేహితులతో కూడా షేర్ చేయకండి. మీ పని పూర్తయ్యే వరకు మీ నోరు మూసుకొని ఉండటమే మీకు శ్రీరామ రక్ష. ఎందుకంటే మీ చుట్టూ ఇంకా కొంత అసూయతో చూసేవాళ్ళు, మీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. మీ సక్సెస్ వాళ్లకు కంటికింపుగా ఉంది. ఇంకో విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలోకి ఒక గూఢచారి లాంటి వ్యక్తి ఉన్నాడు. మీకు అత్యంత దగ్గరగా ఉండి మీతోనే నవ్వుతూ మాట్లాడుతూ మీ ప్రతి విషయాన్ని బయట వాళ్లకు చేరవేసే ఒక వ్యక్తి ఇంకా మీ చుట్టూనే ఉన్నాడు. ఆ వ్యక్తి కారణంగానే గతంలో మీ పనులు చాలాసార్లు చివరి నిమిషంలో ఆగిపోయి ఉండొచ్చు. మీరు ఎవరికైనా నమ్మి ఒక సీక్రెట్ చెప్పిన తర్వాత మరుసటి రోజుకే ఆ విషయం ఊరంతా తెలిసిపోయి మీకు పరువు నష్టం లేదా సమస్యలు రావడం కూడా ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ వెన్నుపోటు పొడిచే వ్యక్తి గురించి, ఆ ద్రోహి గురించి ఒక నమ్మలేని నిజం మీకు తెలిసే అవకాశం ఉంది. వాళ్ళ అసలు రంగు మీకు బయటపడుతుంది. అందుకే ఇక నుంచి ఎవరి మీదైనా ఎక్కువగా నమ్మకం పెట్టుకునే ముందు, మీ కష్ట సుఖాలు వాళ్ళ ముందు ఏకరువు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కొత్త వ్యక్తుల రాక అదృష్టానికి నాంది. మే 30 తర్వాత మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని సకారాత్మకంగా మార్చే వ్యక్తి అయ్యే అవకాశం మెండుగా ఉంది. కొందరికి అది ఒక గైడ్ లాంటి స్నేహితుడి రూపంలో రావచ్చు. ఇంకొందరికి మిమ్మల్ని నమ్మి ఒక మంచి ఉద్యోగ అవకాశం ఇచ్చే బాస్ లేదా పార్ట్నర్ రూపంలో రావచ్చు. మరికొందరికి, ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులకు ప్రేమ లేదా పెళ్లి విషయం ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా బంధువుల మధ్య ఆగిపోయిన సంబంధాలు లేదా మధ్యలో చెడిపోయిన పెళ్లి మాటలు మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు, వీరికి ఏమీ రాదు అని తీసి పారేసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా జూన్ మొదటి వారం నుంచి మీ జీవితంలో ఆడిపోయిన పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ట్రాక్లోకి రావడం, చిన్న చిన్న మంచి మార్పులు కనిపించడం మొదలవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి, పెళ్లిళ్ళు లేదా గృహప్రవేశాల గురించి చర్చలు రావచ్చు. కొత్త వస్తువులు, బండి లేక ఇల్లు కొనడం, లేక కుటుంబంతో సంతోషంగా ప్రయాణం చేయడం కూడా జరగచ్చు. కొందరికి ఆశించిన విధంగా విదేశీ అవకాశం లేదా దూర ప్రాంతం నుంచి ఒక ఊహించని శుభవార్త కూడా రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం మీ జీవితాంతం గుర్తుంచుకోండి తులారాశివారు, మీ మంచితనాన్ని, మీ సంతోషాన్ని ప్రపంచంలో అందరికీ చూపించాల్సిన, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా నవ్వే ఆ నవ్వు కూడా కొందరికి అసూయగా, కడుపు మంటగా అనిపిస్తుంది. వాళ్ళ నరదృష్టి మీ సంతోషాన్ని హరిస్తుంది. అందుకే ఇప్పటి వరకు మీరు ఏ మంచి పని చేసినా, ఎవరికి సహాయం చేసినా చివరి నిమిషంలో మీకు చెడ్డ పేరు, సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీపై ఆ దేవుని కరుణ క్రమంగా పెరుగుతోంది. రాజయోగం పట్టబోతోంది. మానసిక ప్రశాంతత కోసం చేయవలసిన మరొక చిన్న పని. ఈ పౌర్ణమి రోజు రాత్రి చంద్రుణ్ణి చూసి 2 చేతులు జోడించి ఒకసారి నమస్కారం చేయండి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కొంచెం పాలు లేదా స్వచ్ఛమైన నీరు బయట ఉన్న మొక్కల దగ్గర, తులసి మొక్క కాకుండా వేరే పూల మొక్కలకు పోయండి. ఇలా ప్రకృతికి, సృష్టికి మన వంతుగా ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్ తగ్గుతుందని, గ్రహదోషాలు తొలగిపోతాయని చాలామంది పండితుల నమ్మకం.
ముఖ్యంగా ఎప్పుడూ ఆలోచనలతో సతమతమయ్యే తులారాశివారు ఇలా చేయడం వల్ల మనసుకు ఒక తెలియని రిలీఫ్, అద్భుతమైన మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని ఖచ్చితంగా చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పౌర్ణమి తర్వాత మీరు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా స్పష్టంగా, జాగ్రత్తగా ఉండాలి. కోపంలో, ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీ కోపమే మీ శత్రువు. ఎవరైనా మిమ్మల్ని కావాలని, మాటలతో రెచ్చగొట్టాలని, మీ నోటి నుంచి తప్పు మాట రప్పించాలని ప్రయత్నిస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. అస్సలు స్పందించకండి. ఎందుకంటే మీ ఆ ప్రశాంతతే ఇప్పుడు మీకు పెద్ద ఆయుధం, మీ బలం. మీ శత్రువులు కావాలనే మీ జీవితంలో మళ్లీ గొడవలు రావాలని, మీరు మానసికంగా దెబ్బతినాలని రకరకాలుగా ప్రయత్నించవచ్చు. వాళ్ళ ఉచ్చులో పడకండి. మీరు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతాయి. వాళ్లకు వాళ్లే పిచ్చోళ్ళైపోతారు. ఈ మధ్యకాలంలో ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకుంటూ, దేవుడా, ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి? నేను ఎవరికీ ఏ చెడు చేయలేదు కదా, అందరికీ మంచే చేశాను కదా, నాకెందుకు ఈ శిక్ష అని ఎంతో కుమిలిపోయి బాధపడి ఉండొచ్చు. నిజానికి మంచి మనుషుల జీవితంలోని దేవుడి పరీక్షలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టాలను తట్టుకుని వాళ్ళు ఒక వజ్రంలా మరింత బలంగా మారాలి కాబట్టి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి సమస్య, ప్రతి మోసం కూడా భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడే ఒక గొప్ప పాఠం నేర్పింది. యువతకు మరియు ఆర్థిక విషయాలకు సూచనలు. ముఖ్యంగా తులారాశి యువత, విద్యార్థులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ముసుగులో మీ మంచితనాన్ని, మీ పలుకుబడిని ఉపయోగించుకునే వాళ్ళు మీ చుట్టూ ఉండొచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వడం, లేదా గ్యారెంటీ సంతకాలు పెట్టడం, లేక మీ వ్యక్తిగత ప్రేమ విషయాలు, పాస్వర్డ్లు షేర్ చేయడం లాంటివి చేసే ముందు 2 కాదు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ గుడ్డి నమ్మకాన్ని కొందరు తప్పుగా ఉపయోగించుకుని మిమ్మల్ని ఇరికించే ప్రమాదముంది. కుటుంబంలో కూడా ఇప్పుడు ఒక ముఖ్యమైన పాజిటివ్ మార్పు కనిపిస్తోంది. చిన్న చిన్న అపార్థాల వల్ల చాలా కాలంగా మీతో మాట్లాడకుండా ముఖం తిప్పుకున్న ఒక ఆత్మీయ వ్యక్తి, బంధువు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. పాత గొడవలు, పట్టింపులు అన్నీ సమసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో ఉన్న అపార్థాలు కూడా పూర్తిగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా నవ్వుల కోసం ఎదురుచూస్తున్న మీ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం, సంతోషపు నవ్వులు కనిపించే సమయం చాలా దగ్గర పడుతోంది. ఆర్థికంగా కూడా ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. డబ్బు వచ్చిన వెంటనే దేనికో ఒకదానికి ఖర్చైపోయే దరిద్రపు పరిస్థితి పూర్తిగా తగ్గుతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం బ్యాంకులో నిలుస్తుంది. కొందరికి కొత్త ఆదాయ వనరులు, సెకండ్ ఇన్కమ్ ప్రారంభమవుతుంది. అలాగే ఒక చిన్న వ్యాపారం, ఒక సైడ్ బిజినెస్ సొంతంగా మొదలు పెట్టాలని అనుకుంటున్న వాళ్లకు ఇది నిజంగా చాలా అద్భుతమైన సమయం కావచ్చు. కానీ ఒకేసారి అత్యాశకు పోయి తొందరపడి పెద్ద పెద్ద పెట్టుబడులు, అప్పులు చేసి లక్షలు మార్కెట్లో మాత్రం పెట్టకండి. 100 రూపాయలతో మొదలుపెట్టి 1000 రూపాయలకు వెళ్ళండి. నెమ్మదిగా, తెలివిగా అడుగులు ముందుకు వేయండి. సక్సెస్ మీ సొంతమవుతుంది. ఆరోగ్యం మరియు ముగింపు. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పుడు కొద్దిపాటి జాగ్రత్త అవసరం. శారీరక ఆరోగ్యం కంటే కూడా మీ మానసిక ఒత్తిడిని, మీ బ్రెయిన్కి ఇస్తున్న స్ట్రెస్ని ముందుగా తగ్గించుకోవాలి. ఎప్పుడూ ఒకటే నెగిటివ్ విషయం గురించి, జరిగిపోయిన మోసం గురించి గంటల తరబడి ఎక్కువగా ఆలోచించకండి. అది మిమ్మల్ని లోపలి నుంచి తినేస్తుంది. ప్రతిరోజు ఉదయం కొంచెం ప్రశాంతంగా పార్కులో నడవడం, యోగా చేయడం, లేదా కళ్ళు మూసుకుని 5 నిమిషాలు మీ ఇష్టదైవం పేరు జపించడం మీకు అద్భుతమైన ఫలితమిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో శారీరకంగా కంటే మానసికంగా మీ మనసు చాలా అలసిపోయింది. దానికి కొంచెం విశ్రాంతి ఇవ్వండి. ఇంకో జీవిత సత్యం గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఇప్పుడు ముగియాల్సిన కొన్ని పనికిరాని బంధాలు, టాక్సిక్ రిలేషన్స్ శాశ్వతంగా ముగుస్తాయి. వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. అది మొదట్లో మీకు చాలా బాధగా, ఒంటరితనంగా అనిపించినా తర్వాత కొంతకాలానికి వాళ్ళు దూరం అవ్వడమే మీ జీవితానికి ఎంత మంచిదో మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మన జీవితంలో శాశ్వతంగా ఉండరు. కొందరు మనల్ని ప్రేమించడానికి వస్తే, ఇంకొందరు మనం ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు అని జీవిత పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. మే 30 పౌర్ణమి తర్వాత మీ తలరాత, మీ అదృష్టం రాత్రికి రాత్రే ఒక్కసారిగా మ్యాజిక్ లాగా మారిపోతుందని నేను అబద్ధాలు చెప్పను. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పు అయితే మొదలవుతుంది. ఇప్పటి వరకు చీకటిగా మూసుకుపోయిన మార్గాలు, అవకాశాలు మళ్లీ మెల్లగా తెరుచుకుంటాయి. మీలో కోల్పోయిన ధైర్యం, ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది.
ఎన్ని కష్టాలు వచ్చినా నేను కూడా నిలబడగలను, సాధించగలను అనే అపారమైన నమ్మకం మళ్లీ వస్తుంది. మీలో రగిలే ఆ కసి, ఆ పట్టుదలే మీ జీవితాన్ని శిఖరాగ్రానికి ముందుకు తీసుకెళుతుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపడుకునే ముందు ఎవరి మీద కోపంగా, ద్వేషంతో ఉండకండి. ఆ రోజు జరిగిన నెగిటివ్ విషయాలను బెడ్రూమ్ బయటే వదిలేయండి. ఎవరితోనూ గొడవపడి నిద్రపోకండి. ఇంట్లో పెద్దవాళ్ల మాటకు, తల్లిదండ్రులకు గౌరవమివ్వండి. సాధ్యమైనంత వరకు కూల్గా, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత మీ మనసులో ఉండే స్వచ్ఛమైన ఆలోచనలే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. అవి చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య, మనశ్శాస్త్ర శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. తులారాశివారు ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బలహీనంగా, భయస్థులుగా చేయడానికి రాలేదు. మీలో దాగున్న అపారమైన శక్తిని, మీ అసలైన టాలెంట్ను బయటకు తీసుకురావడానికి, మిమ్మల్ని ఒక యోధుడిగా నిలబెట్టడానికి మాత్రమే వచ్చాయి. అందుకే ఇకనుంచి మీ వెనుక ఎవరు ఏమనుకున్నా భయపడకుండా సింహంలాగా ముందుకు వెళ్ళండి. మీ మంచి సమయం మెల్లగా మొదలైంది. మీ అదృష్టం మళ్లీ మీ వైపు తిరిగి నడుచుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు మిమ్మల్ని పనికిమాలిన వాడిగా చూసి ఏడిపించిన వాళ్లే ఇప్పుడు మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతారు. వాళ్లకు వాళ్లే మీ దగ్గరకు వచ్చి సలాం కొట్టే రోజు రాబోతోంది. ఈ వీడియో చూస్తున్న తులారాశివారు అందరూ కింద కామెంట్స్లో ఖచ్చితంగా జై మహాలక్ష్మి అని భక్తితో టైప్ చేయండి. అలాగే మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటో, మీరు పడుతున్న ఆ కష్టమేంటో కామెంట్లో మనస్ఫూర్తిగా రాయండి. మీరు పడుతున్న ఆ బాధ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు, పరిస్థితులు నిజంగా మీ జీవితంలో కూడా జరిగి ఉంటే దయచేసి ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ తులారాశికి సంబంధించిన, మీ జీవితాన్ని మార్చే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన, ముఖ్యమైన వీడియోలు ప్రతిరోజు మన ఛానల్లో మీకోసం తీసుకువస్తూనే ఉంటాం. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. జై హింద్. ఆల్ ది బెస్ట్.